కాలింగ్ కాల్స్ ఇది ఫైనల్ క్లాస్ మీకు. సో ఇది ఏంటి, ఎలా చేయాలి అనేది మీకు చెప్తాను. ఇది వరకు మీరు క్లియర్గా వినండి. ఇది వరకు డేటా నేను ఇచ్చేవాడిని, బట్ మీకు ఇప్పుడు మీరే జస్ట్ డైల్ ద్వారా డేటా తీసుకోవాలి. అది ఎలా వర్క్ చేయాలనేది ఇది ఫైనల్. ఇది మీరు ఇంకా డైలీ ఇలాగే కాల్స్ చేయాలి. సో డేటా మీరు జస్ట్ డైల్లో తీసుకోమని చెప్పారు. సో ఇది ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మన టీంలో ఒకరున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కావ్యకి నేను డేటా, కాలింగ్ డేటా ఇస్తున్నా. ఎలా ఇస్తున్నా? సో లొకేషన్ వచ్చేసి చిత్తూరు, ఓకేనా, చిత్తూరు. సో కేటగిరీ వచ్చేసి ఏసీ రిపేర్ సర్వీసెస్, ఓకేనా. లొకేషన్ చిత్తూరు, కేటగిరీ ఏసీ రిపేర్ సర్వీసెస్ అనుకోండి. నేను చెప్తాను, చిత్తూరు లొకేషన్లో ఏసీ రిపేర్ సర్వీసెస్లో ఈరోజు 5 మెంబర్స్కి కాల్ చేయమని చెప్పాను. సో మీరు అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ డైల్ ఓపెన్ చేసి లొకేషన్ ఏం చెప్పాను, చిత్తూరు, అక్కడ సెర్చ్ చేయండి. ఒక్కోసారి మీకు లేకపోతే క్లియర్గా సెర్చ్ చేయండి. ఇప్పుడు చూడండి, SCHITTOOR క్లియర్గా టైప్ చేయండి. మీకు ఇలా ఒకటే రావాలి, చిత్తూరు అని, పక్కన ఏం రాకూడదు. కింద చూసారా, చిత్తూరు ఎర్నాకుళం, చిత్తూరు ఉడిపి, చిత్తూరు వేలూరు, చిత్తూరు సేలం అలా రాకూడదు. చిత్తూరు అంటే చిత్తూరు మాత్రమే రావాలి. అది సెర్చ్ చేసి చెక్ చేసుకొని స్పెల్లింగ్ కరెక్ట్గా కొడితే వస్తుంది, SCHITTOOR, ఓకేనా. చిత్తూరు సెలెక్ట్ అయిపోయింది. సో చూసుకొని మీరు చెక్ చేయండి. మళ్ళీ సెర్చ్లోకి వెళ్తే పైన చిత్తూరు చూపిస్తుంది కదా, ఓకే, ప్రాబ్లం లేదు, మీరు చెక్ చేసుకోండి. ఓకే, చిత్తూరు చూపిస్తుంది. సో నెక్స్ట్ నేనేం చెప్పాను, ఏసీ రిపేర్ సెంటర్స్ కదా, అవి ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఆల్ కేటగిరీస్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఉంటాయి. మీరు ఒక్కసారి దాని మీద క్లిక్ చేస్తే ఏసీ సర్వీసెస్ ఉంది. ఏసీ సర్వీసెస్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పీజేఎస్ పవర్, కూల్టెక్ ఏసీ రిపేర్ ఇవి ఉన్నాయి కదా. సో దాని మీద ఒకసారి క్లిక్ చేసి అది చిత్తూరు కాదో చెక్ చేసుకోండి. అడ్రస్లో ఉంటుంది, ఇక్కడ చూడండి, డోర్ నెంబర్ 2046 చిత్తూరు పిన్ కోడ్ ఉంది చూసారా, చిత్తూరు 517001. సో అది అనమాట. సో దానికి మీరు ఇక్కడ కాల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫోన్ వస్తుంది, డైరెక్ట్ కాల్ చేసి మన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో నేను ఒక 5 చెప్పాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 మెంబర్స్ కాల్ చేయని, పీజేఎస్ పవర్, కూల్టెక్ ఏసీ రిపేర్ సర్వీసు. ఇక్కడ 5th ఏంటి, 1 2 3 4 5. సో డిగ్నిటీ రెఫ్రిజరేషన్, ఇది 5th. సో 5th మీరు రాసుకొని పెట్టుకోవాలి. మీరు నోట్ ప్యాడ్, మీకు కంపల్సరీ నోట్ ప్యాడ్ ఇప్పుడు ఉండాలి మీరు, సరేనా. అందులో మీరు రాసుకొని పెట్టుకోవాలి. సో రాసుకొని పెట్టిన తర్వాత 5 చేయండి అమ్మా అని నేను చెప్తాను ఇంకో రోజు. సో మీరు అప్పుడు ఏం చేయొచ్చు, డిగ్నిటీ రెఫ్రిజరేషన్ కింద ఇంకా 5 ఉంటాయి కదా, 1 2 3 4 5, శ్రీ వెంకటేశ్వర ఎయిర్ కండిషన్. సో మీకు ఎందుకంటే ఈజీగా చెప్తున్నాను, మీరు రాసుకుంటే డిగ్నిటీ రెఫ్రిజరేషన్ అనేది మీకు గుర్తుంటుంది. నెక్స్ట్ డే నేను మీకు సేమ్ లొకేషన్, మీకు లొకేషన్ ఎవరికైతే ఇస్తానో కొద్ది రోజులు అదే ఉంటుంది. సో సేమ్ లొకేషన్ మీరు ఏసీ రిపేర్ సెంటర్లో మీరు ఎన్ని చేశారు, 5 చేశారు, మీరు 5 తర్వాత నుంచి చేయండి అని చెప్తాను. అప్పుడు మీరు రాసుకొని ఉంటారు కాబట్టి. సో ఏసీ రిపేర్ సెంటర్లో డిగ్నిటీ రెఫ్రిజరేషన్ 5th అని మీరు రాసుకొని పెట్టుకోవాలి నోట్ ప్యాడ్లో. సో తర్వాత 6th నుంచి ఒక 5 అంటే 1 2 3 4 5 శ్రీ వెంకటేశ్వర ఎయిర్ కండిషన్, ఆ రోజు 5 చేశారు. సో కాల్ చేశారు, అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం రాసుకుంటారు, శ్రీ వెంకటేశ్వర ఎయిర్ కండిషనర్ వరకు అయిపోయింది, అది రాసుకొని పెట్టుకుంటారు నోట్ ప్యాడ్లో. సో ఇంకో రోజు ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళాలి, 5 ఓకేనా. సో ఇక్కడ 5 వచ్చేసి మళ్ళీ దుర్గా ఎంటర్ప్రైజెస్, అక్కడి వరకు అయిపోయింది. సో ఇలా మీకు డేటా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు నాకు చెప్పొచ్చు, సార్ డేటా అయిపోయింది, చూడండి డేటా వస్తూనే ఉంది. సో ఇలా, ఓకేనా. డైలీ 5 అన్నప్పుడు మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా రాసుకోవాల్సింది ఏంటంటే, 5 అయిపోయింది అనుకో, పీజేఎస్, కూల్టెక్, నక్షత్ర ఏసీ, వీడియో ఎలక్ట్రానిక్స్, డిగ్నిటీ రెఫ్రిజరేషన్, ఇది 5th. సో 5th ఆ రోజు 5 డేటాస్ 5 అయిపోయాయి. 5th మాత్రం రాసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ 5 చేయండి అని ఇంకో రోజు మీరు చెప్పినప్పుడు మీరు అక్కడ నుంచి నెక్స్ట్ 5 రాసుకోవాలి. చేసి లాస్ట్ 5th ఏదొస్తుంది, ఇది వస్తుంది 5th, అది రాసుకొని పెట్టుకోవాలి. సో ఇది మర్చిపోవద్దండి. సో నెక్స్ట్ ఇంకో రోజు నేను ఇంకో లొకేషన్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అదే కావ్యకి ఇంకోటి ఇస్తాను, కేటగిరీ ఇందులో లిస్ట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మళ్ళీ బ్యాక్ వస్తే ఏసీ రిపేర్ సెంటర్, అంబులెన్స్ సర్వీస్ ఉంది కదా, ఆ అంబులెన్స్ సర్వీస్ ఇవ్వచ్చు నేను. లేదంటే ఇక్కడ కార్లోనో లేదంటే కార్డియాలజిస్ట్ ఏదో ఒకటి చెప్తాను మీకు, కేటగిరీ అదమ్మా లొకేషన్ ఇది అని. సో ఇప్పుడు కార్డియాలజిస్ట్ ఉంది, కార్డియాలజిస్టు లేదా కార్ ఇన్సూరెన్స్. సో కార్డియాలజిస్టే తీసుకుంటే కార్డియాలజిస్ట్ దాంట్లో నెంబర్స్ వస్తాయి మళ్ళీ. సో దీంట్లో 5 1 2 3 4 5 5th దాకా రాసుకోండి, చేయండి అని చెప్తాను, 5 చేయండి అంటాను. అప్పుడు మీకు ఇక్కడ 5th ఏంది, అమృత్ సందనం.
సో దానికి కాల్ చేయండి. కాల్ చేస్తే అయిపోతుంది ఆ రోజు 5 కాల్స్. సో మీరు ఇది రాసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ 5 అన్నప్పుడు మీరు మిగతా 5 చేయాలి. మిగతా 5 చేసినప్పుడు 5th శ్వేత హాస్పిటల్ కదా. సో శ్వేత హాస్పిటల్ అయిపోయింది, అది ఆ రోజు 5 అయిపోయాయి. సో మీరు ఏం చేయాలి, నెక్స్ట్ అది రాసుకోవాలి. శ్వేత హాస్పిటల్ అనేది రాసుకొని అట్లే పెట్టుకోవాలి. నేను మళ్ళీ మీకు కార్డియాలజిస్ట్లో మిగతా బ్యాలెన్స్ చేయండి అమ్మా అంటే మీరు రాసుకొని పెట్టుకుంటారు. అది ఎలా, సో ఇక్కడ నోట్ ప్యాడ్లో మీరే రాసుకోవాలన్నమాట. సో కార్డియాలజిస్ట్లో ఎంతవరకు అయిపోయింది, సో కార్డియాలజిస్ట్ ఎంతవరకు అయిపోయింది, 1 మొన్న ఒకటి అయిపోయింది, XYZ అనుకోండి, అక్కడ దాకా అయిపోయింది. సో ఇంకా 5 అన్నారు సారు, 5 అయిపోయింది. సో సెకండ్ డే ఆ 5 కూడా అయిపోయాయి. దాని పేరు ABC ఏదో ఒకటి, ఓకేనా. సో ఇలా నేను మళ్ళీ అదే కార్డియాలజిస్ట్లో చెప్పినప్పుడు ఓకే XYZ నుంచి ANB వరకు మధ్యలో అయిపోయాయి. సో ANB నుంచి మళ్ళీ కొన్ని కాలింగ్స్ చేద్దాము, ఒక 5. ఆ తర్వాత VBN ఏదో సంథింగ్ పేరు, ఇవన్నీ టోటల్ 15 అనుకోండి, మధ్యలో కొన్ని రాయట్లేదు నేను. సో ఇలా మీరు రాసుకొని పెట్టుకోవడం వల్ల మీకు యూజ్ అవుతుంది, ఓకేనా. సో మీరు నోట్ ప్యాడ్ యాప్ ఓపెన్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకొని మీకు జస్ట్ మీకోసం మీ క్లారిఫికేషన్ కోసం మీరు అలా చేసుకోవచ్చు అనమాట. సో ఇది అర్థమైంది కదా. సో ఇప్పుడు వేరే వాళ్ళకి నేను ఇంకొకటి ఇచ్చినా కూడా వాళ్ళకి లొకేషన్ చెప్తే వాళ్ళ లొకేషన్ ఇక్కడ నెల్లూరు ఉందనుకోండి, నెల్లూరు సెలెక్ట్ చేయాలి. నెల్లూరుని సెలెక్ట్ చేసినప్పుడు మీకు లొకేషన్ ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ కొడితే ఇక్కడ నెల్లూరు అని ఉంది. ఓకే నెల్లూరు ఫైనల్ సెలెక్ట్ అయిపోయింది. సో మీకు నేను కేటగిరీ ఇస్తాను. ఇప్పుడు మీరు వేరే కేటగిరీ అమ్మా, ఈ కేటగిరీలో చేయండి అంటే మీరు వెంటనే సర్చ్ ఇక్కడికి వెళ్ళాలి. కేటగిరీస్ అన్నీ ఇక్కడ వస్తాయి, ఆల్ కేటగిరీస్. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్ చేయండి అమ్మా అంటాను. సో ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఆ రోజు మీరు నోట్ ప్యాడ్లో ఆయుర్వేదిక్ డాక్టర్స్ అని రాసుకొని దాని కింద ఒక 5 అంటే 1 2 ఫస్ట్ది అవసరం లేదు, 3 4 5 శ్రీ ఆయుష్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ వరకు 5 అయిపోయాయి. సో మీరు అది రాసుకోవాలి ఇక్కడ, ఓకేనా. ఓకే ఆయుర్వేదిక్ దాంట్లో 5 అయిపోయాయి, అది గుర్తుపెట్టుకోవడం కోసం దాని పేరు రాసుకోవాలి. సో నెక్స్ట్ 5 అన్నప్పుడు ఆ 5 చేసి గుర్తుపెట్టుకోవడం కోసం అది రాసుకోవాలి, JKL. సో అలా అనమాట. సో మనకి ఇంకా రేపటి నుంచి మీకు 2 అప్లికేషన్స్ యూజ్ అవుతాయి. ఒకటి నోట్ ప్యాడ్, 2 మీకు ఇది జస్ట్ డైలు. సో నోట్ ప్యాడ్ ఎందుకంటే మీరు డైలీ ఎక్కడ ఆపారు, ఎక్కడ ఏ కేటగిరీలో ఎన్ని కాల్స్ చేశారు, సో ఫైనల్ ఏ కేటగిరీ అని రాసుకోవడానికి నోట్ ప్యాడ్ యూజ్ అవుతుంది. జస్ట్ డైల్ వచ్చేసి సెర్చ్ చేయడానికి. కానీ కంపల్సరీ మీరు లొకేషన్ అనేది మర్చిపోకండి. నేను లొకేషన్ చెప్పినప్పుడు లొకేషన్ కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఇలా ఒకటే రావాలి. నెల్లూరు చూసారా, నాకు విజయవాడ, కర్నూలు ఇలా ఒకటే వస్తాయి, పక్కన ఏం రావు. విజయవాడ అనుకోండి, విజయవాడ సెలెక్ట్ అదే వస్తుంది. సో నేను కేటగిరీ చెప్పినప్పుడు ఆల్ కేటగిరీస్కి వెళ్ళి ఆ కేటగిరీ మీరు సెలెక్ట్ చేసుకొని బ్యాక్ టు బ్యాక్ సో అవి రాసుకోవాలన్నమాట. సో నోట్ ప్యాడ్, జస్ట్ డైల్ యాప్ కంపల్సరీ. సో ఓకేనా. దీని తర్వాత రిపోర్ట్ నాకు పంపించాలి, పాజిటివ్ నెగిటివ్ అనేది. సో అది కూడా మీరు నోట్ ప్యాడ్లో రాసుకోవచ్చు. అది పాజిటివ్ నెగిటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మీకు ఒక లొకేషన్ ఇచ్చా విజయవాడ, అందులో కేటగిరీ చెప్పాను. కేటగిరీ వచ్చేసి బ్యూటీ. సో వాళ్ళకి కాల్ చేయండి అమ్మా అన్నాను. మధ్యలో ఇలా కూడా వస్తాయి కొన్ని బ్యూటీ పార్లర్, బ్యూటీ సర్వీసెస్. అందులో కూడా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆల్ ఆప్షన్స్, మ్యాక్సిమం ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియో కంపల్సరీ ఒక ఇంపార్టెంట్ వీడియో, ఫైనల్ వీడియో. మీకు కాలింగ్స్కి దేనికైనా ఇది యూజ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోలోనే మీకు అన్ని క్లారిఫికేషన్స్ వస్తాయి. సో నోవా వెల్నెస్ ఉంది, ఓకేనా. సో చెప్పాను కదా, మీకు కేటగిరీ నేనే ఇస్తాను. ఇప్పుడు నేను బ్యూటీ కేటగిరీలో చేయండి అమ్మా అన్నాను. సో బ్యూటీ ఓపెన్ చేశారు. అక్కడ ఇంకా కేటగిరీస్ కొన్ని, దాంట్లో సబ్ కేటగిరీస్ ఉంటాయి. దాంట్లో ఏదో ఒకటి మీ ఇష్టం సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకొని ఆల్ ఆప్షన్స్కి వెళ్ళి ఇక్కడ 5 ఉన్నాయి కదా. సో ఈ కాల్ చేశారు నోవా వెల్నెస్, డైరెక్ట్ కాల్ చేశారు. వాళ్ళది పాజిటివ్ కాంటాక్ట్ అనుకోండి. సో ఆ కాంటాక్ట్ని మీరు నోట్ ప్యాడ్లో రాసుకొని నాకు పంపించండి. ఆ పేరు నోవా వెల్నెస్, ఆ కాంటాక్ట్, పాజిటివ్ కాంటాక్ట్స్, ఇంట్రెస్ట్ అనేది మీరు నాకు రిపోర్ట్ సెండ్ చేయడానికి మీరే రాసుకోవాలి. ఇప్పుడు ఇది పాజిటివ్ కాంటాక్ట్ నోవా వెల్నెస్ అనేది పాజిటివ్ కాంటాక్ట్. సో మీరు ఇక్కడ పాజిటివ్ కాంటాక్ట్స్ అనేది కూడా పక్కన ఇంకొక దాంట్లో రాసుకోవచ్చు. సో ఇక్కడ ఇది కూల్ నోట్ యూజ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది. సో ఇక్కడ పాజిటివ్ కాంటాక్ట్స్ ఇంకో దాంట్లో, ఓకేనా. పాజిటివ్ కాంటాక్ట్స్ లిస్ట్, ఓకేనా. ఇక్కడ చూడండి మనకు నోవాది పాజిటివ్ కాంటాక్ట్, దాని నెంబర్ ఇక్కడ రాయాలి, ఓకేనా. ఎగ్జాంపుల్ రాస్తాను నేను, అలా రాసుకొని పెట్టుకోవాలి మీకు. అంటే మీకు 2 వస్తాయి, ఒకటి పాజిటివ్ కాంటాక్ట్స్, ఇంకొకటి ఇలా డైలీ కాంటాక్ట్ డేటా. సో 2 అలా మీరు నోట్ చేసుకొని పెట్టుకొని నాకు జస్ట్ మీరు డైలీ రిపోర్టు అట్లీస్ట్ మీరు డైలీ అంటే మీకు ఏ రోజు కాలింగ్ డేటా వస్తుందో ఆ రోజు మీరు చేసిన కాల్స్లో పాజిటివ్ కాంటాక్ట్ ఏదో మీరు అక్కడ నోట్ చేసుకొని పెట్టుకొని నాకు మళ్ళీ పర్సనల్గా వాట్సాప్ పెట్టి ఇది పాజిటివ్ కాంటాక్ట్ అని పంపిస్తే నేను దాన్ని ఫాలోఅప్ చేసుకుంటాను అనమాట. ఇది సో
ఇది ఫైనల్ వీడియో. మీకు ఇంకా కాలింగ్కి చాలా ఉపయోగపడే వీడియో ఇది. సో మీకు కంపల్సరీ 2 యాప్స్ ఉండాలి. జస్ట్ డైల్ ఒకటి, కలర్ నోట్ యాప్ ఒకటి. అది ఒకవేళ లింక్ లేకపోయినా నేను పంపిస్తాను గ్రూప్లో. కలర్ నోట్ యాప్ ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకొని ఇన్స్టాల్ అవ్వగానే ప్లస్ సింబల్ మీద పెట్టుకొని సింబల్ చేసుకొని ఒకటేమో డైలీ కాలింగ్ డేటా అని పెట్టుకోండి. ఓకేనా? అది ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. బ్యాక్ వెళ్ళగానే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తుంది కదా డైలీ కాలింగ్ డేటా. ఇంకోటి వచ్చేసి పాజిటివ్ కాంటాక్ట్ లిస్ట్. ఓకేనా? పాజిటివ్ కాంటాక్ట్ లిస్ట్. ఓకేనా? ఇక్కడ మీరు పాజిటివ్ కాంటాక్ట్స్ లిస్టులు రాసుకోవాలి. మీరు చేసిన కాల్స్లో ఏవైతే పాజిటివ్ ఉన్నాయో అవి రాసుకోవాలి. అవి మీకు అలాగే ఉండిపోతాయి. సో మీకు మళ్ళీ డైలీ కాలింగ్ లిస్ట్లోకి వెళ్ళి ఈరోజుది ఏంటి, ఓకే ఈరోజు XYZ కాల్ చేశాను, ABC కాల్ చేశాను, 5 కాంటాక్ట్స్, దాంట్లో పాజిటివ్ రాలేదు. సో మళ్ళీ అది రాసి పెట్టుకుంటాం 5th. సో సెకండ్ వచ్చేసి వాటి వరకు అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ చెప్తాను నేను, ఓకే అక్కడ నుంచి జాయిన్ అవ్వమని. సో మీరు అక్కడ నుంచి 5 చేస్తే మీకు ఏదో ఇంకోటి 10th వచ్చేసి GHW ఏదో ఒక కంపెనీ వచ్చింది. సో ఆ మధ్యలో ఏమైనా మీకు పాజిటివ్ కాంటాక్ట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పాజిటివ్ కాంటాక్ట్స్ డేటాలో మీరు రాసుకోవాలి. ఇక్కడ పాజిటివ్ కాంటాక్ట్స్ లిస్ట్లో మళ్ళీ అది రాసుకోవాలి. ఓకేనా? కలర్ నోటు జస్ట్ డైల్ యాప్ 2 యూజ్ చేసుకోండి. నాకు మధ్యలో ఏమైనా డౌట్స్ వచ్చినా మీరు నన్ను కాల్ చేసినా నేను చెప్తాను. సో ఈ 2 యాప్స్తోనే మీకు డైలీ వర్క్ అవుతుంది. నేను మాత్రం మీకు డైలీ కేటగిరీ ఏంటి, ఏ కేటగిరీ, లొకేషన్ అనేది మీకు పంపిస్తాను. మీరు ఆ లొకేషన్ ఆ కేటగిరీలో ఏవైతే కాల్స్ ఉన్నాయో అవి చేయండి. రిపోర్ట్ మీరు మాత్రం డైలీ నేను రిపోర్ట్ అని అడిగినప్పుడు పాజిటివ్ కాంటాక్ట్ ఏమైనా ఉంటాయో పంపించండి, లేదంటే నో పాజిటివ్ కాంటాక్ట్ అని మెసేజ్ పెట్టండి. సో ఇదే మీకు ఫైనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ తర్వాత మీకు మీరే డైలీ కాలింగ్స్ వేయాలి. నేను డైలీ మీకు పాజిటివ్ కాంటాక్ట్స్ ఉన్నాయా లేదా అనేది డైలీ ఎండ్ ఆఫ్ ద డే ఈవినింగ్ నేను అడుగుతాను. అండ్ మార్నింగ్ మీకు లొకేషన్ పెడతాను. ఈ లొకేషన్లో ఈ కేటగిరీలో సెర్చ్ చేయండి. అంతే. మనం ఇంకా డైలీ మీకు వాట్సాప్ పంపించడం, లొకేషన్ ఇవి డేటా పంపించడం అదేముండదు. మీరే ఓన్గా నేను లొకేషన్ పెట్టినప్పుడు లొకేషన్ని, నెక్స్ట్ కేటగిరీని నేను చెప్పినప్పుడు ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని అందులోకి ఒక 5 అంటే 5, 6 అంటే 6 మీరు డైల్ చేసి పాజిటివా నెగిటివా కాంటాక్ట్లో ఉండేవి నోట్ ప్యాడ్లో రాసుకోవాలి. సో మీ రెఫరెన్స్ కోసం నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా అక్కడ మీరు నోట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అంటే 5 కాల్ చేశారు, నెక్స్ట్ 5th నుంచి 6th మీరు చేయాలి. మీరు మర్చిపోతారు కాబట్టి ఆ 5th వరకు చేశారు కాబట్టి ఆ 5th మాత్రం మీరు అక్కడ రాసుకొని పెట్టుకోండి. సో మళ్ళీ 5 చేసిన తర్వాత ఆ 10th మాత్రం అక్కడ రాసుకొని పెట్టుకోండి ఆ నోట్ ప్యాడ్లో. సో నెక్స్ట్ ఎప్పుడైనా ఆ తర్వాత ఇవి చేయండి అన్నాను అనుకోండి, 10 నుంచి మళ్ళీ 5 అంటే 15th రాసుకొని పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో 5 చేయండి అన్నాను అనుకోండి, 15 నుంచి 20 వరకు చేయండి, 20th రాసుకొని పెట్టుకోండి అదే కేటగిరీలో అదే లొకేషన్లో. ఓకేనా? ఇది మీకు ఫైనల్ ట్రైనింగ్ క్లాస్. సో దీని ద్వారా మీరు ఏమైనా కాలింగ్స్ చేయాలంటే ఈజీగా చేసుకోవచ్చు. సో ఇంతే. ఇక మీకు ట్రైనింగ్ అంతా అయిపోయింది, ఇంకా వర్కే ఉంటుంది. సో మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా నాకు మళ్ళీ